నేను మీ ఫనీశ్వర్ సార్, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ టీసాట్. మై డియర్ ఫ్రెండ్స్, భూ సంస్కరణలు అనేటువంటి చాప్టర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి గత వీడియోస్లో చూసినట్లయితే భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను మనం క్లియర్గా తీసుకుంటున్నాం. ఇక ఈ భూ సంస్కరణల విషయానికి వస్తే గతంలో మనం చూసాము, నిర్వచనాలు చూసాము, అన్నీ అయిపోయాయి. ఈ ఎపిసోడ్లో ఏం చూస్తున్నామయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి భూస్వామ్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మనం చూస్తున్నాం. ఇందులో మనం సర్ఫే కాజ్ అన్నటువంటిది క్లాస్లో చూడడం అన్నటువంటిది జరిగింది. దాని తర్వాత కల్సా, దివానీ, అదేవిధంగా చూసినట్లయితే సర్బస్తా, తహుడ్, పాన్మక్తా అన్నటువంటి వాటిని చూసాం. ఇక ఇజారా అన్నటువంటి దాన్ని కూడా చూస్తున్నాం. అంటే సాగులో లేనటువంటి భూములను సాగులోకి తెచ్చేటువంటి పద్ధతిని ఇజారా అనేటువంటి పద్ధతిగా తీసుకొస్తున్నారు. యాక్చువల్గా తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ ఏర్పడడానికి, ఆ ఫ్యూడల్ సిస్టమ్ బేస్ పడడానికి కూడా ఈ సిస్టమ్స్ ఏవైతే భూ సంస్కరణ మనం మాట్లాడుతున్న భూస్వామ్య పద్ధతులు అవి కూడా కారణాలు అవుతున్నాయి. ఇక్కడ మనం ఇజారా గురించి డిస్కస్ చేసేటప్పుడు సాగులో లేనటువంటి భూములను సాగులోకి తెచ్చేటువంటి పద్ధతిని ఇజారా అంటున్నామని మనం చదువుకున్నాం. అయితే ఈ ఎవరైతే భూములను దానంగా తీసుకున్నారో, భూస్వామ్య వ్యవస్థలో ఉన్నారో వాళ్ళని స్థానికంగా కొన్ని పేర్లతో పిలిచేటువంటి వారు. ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. మన తెలంగాణలో ప్రముఖంగా ఈ పేర్లు వినపడుతున్నాయి. ఇది కూడా మనం కొంత లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అవేంటయ్యా అంటే దేశ్ముఖ్ అని, సర్దేశ్ముఖ్ అని, సర్దేశాయ్ అని, దేశాయ్ అని, దేశ్పాండేలని, పండిట్లని, కరణములుగా మనం పిలవడం అన్నటువంటిది జరుగుతున్నాం. అంటే ఈ దేశ్పాండేలు కానీ ఈ దేశాయిలు కానీ, సో దేశ్ముఖ్, సర్దేశాయి, దేశ్పాండే, సో అదేవిధంగా పండిట్లు, కరణములు అనేటువంటి వీళ్ళంతా రెవెన్యూ వ్యవస్థ. అంటే మనం చూసినట్లయితే ఈ భూ సంస్కరణలకు సంబంధించి జాగీర్దార్ సిస్టానికి, హైదరాబాద్లో ఉండేటువంటి ఫ్యూడల్ సిస్టానికి సంబంధించినటువంటి స్థానిక పేర్లు అవి. అంటే స్థానికంగా వీరిని ఏ విధంగా పిలిచేటువంటి వారు అన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి పేర్లు. ఇక వీరి యొక్క చూసినట్లయితే శిస్తు వసూలు చేసేటువంటి అధికారం వీరికే ఉండేటువంటిది. ఇప్పుడు మనం ఏదైతే దేశ్ముఖ్లు, దేశ్పాండేలు, తర్వాత వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసాము, వీళ్ళందరికీ శిస్తు వసూలు చేసేటువంటి అధికారం ఉండటం వల్ల అనేక మార్గాల ద్వారా వేల ఎకరాలు తమ ఆధీనంలో ఉంచుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే వీళ్ళు ఎవరైతే మనం గ్రామానికి పెద్దనో లేదా దేశ్ముఖ్ అనో, సర్దేశాయ్ అనో, దేశ్పాండే అనో, కరణం అనో, సో ఇలా పేర్లు పెట్టుకుంటూ మనం వచ్చాము. ఆయా ప్రాంతాలలో వారికి భూమి మీద పెత్తనం ఉండడం వల్ల, భూమి శిస్తును వసూలు చేసే అధికారం ఉండడం వల్ల అనతి కాలంలోనే, సో అంటే భూమి శిస్తు చేసే అంటే భూమికి పన్నును వసూలు చేసే అధికారం ఉంది కాబట్టి అతి తక్కువ కాలంలోనే అనేక మార్గాల ద్వారా వేల ఎకరాలను తమ పేరు మీద రాసుకొని భూస్వాములుగా చలామణి అవ్వడం అన్నటువంటిది మన ప్రాంతంలో జరిగింది. ఈ విధంగా చూస్తే 1875 సంవత్సరం తర్వాత, సో 1875 ఆఫ్టర్, కల్సా ప్రాంతాలలో అతిపెద్ద భూస్వాములుగా చలామణి అయ్యారు. మనం కల్సా గురించి చదువుకున్నాం. ఈ కల్సా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ కల్సా అనేటువంటి ప్రాంతం, కల్సా ప్రాంతంలో చూసినట్లయితే ఆ భూమిని ఎవరైతే జాగిరిగానో లేకపోతే ఇంకొక పద్ధతిగానో పొందినటువంటి వారందరూ పన్నును వసూలు చేసుకొని, శిస్తును వసూలు చేసుకొని అనతి కాలంలోనే వేలాది కోట్ల రూపాయల, వేలాది భూములను తమ పేరు మీద రాసుకొని 1875 తర్వాత ఈ కల్సా ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ పెద్ద భూస్వాములుగా చలామణి అవ్వడం అన్నటువంటిది తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అంశము. ఇక హైదరాబాద్ ప్రాంతంలో జాగీర్దార్లని, ఈనాందార్లని, సంస్థాదానీషులు అనేటువంటి వాటి గురించి కూడా మనం చూసుకున్నాం. ఈ బాటకాన్ని పొందేటువంటి అనుపమ స్థితి భూస్వాములుగా మారారు. అంటే వీళ్ళు జాగీర్లు కానీ, ఈనాందారులు కానీ, సంస్థానాధీశులు కానీ పూర్తిగా ఈ దేశ్ముఖ్లు, దేశాయిలు, సర్దేశాల మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్తే అది విన్నారు. అంటే యాక్చువల్గా జాగీర్దార్ది ఒక గ్రామం జాగీర్దార్కి ఇచ్చారనుకుందాం. ఆ గ్రామంలో పన్ను వసూలు చేసే అధికారం జాగీర్దార్కు ఉంటుంది, సో ఈనాందార్కు ఉంటుంది, లేదా ఆ సంస్థానేషద్కు ఉంటుంది. కానీ వీళ్ళు ప్రాంతాల వారిగా దేశ్ముఖ్లను, సర్దేశాలను, దేశ్పాండేలను, సో కర్ణాలను నియమించుకోవడం వల్ల వారు ఏం చెప్తే వీరు దానికి తల ఊపి
వారు చెప్పినటువంటి దాన్ని వీరు ఒప్పుకొని వీరు అనుపస్థితి భూస్వాములుగా మారడం అన్నటువంటి జరిగింది. ఇక 1891 సంవత్సరంలో చూసినట్లయితే ఈ జాగీర్దారులు, ఈనాంలు, సంస్థాధీశులు ఎవరైతే ఉన్నారో సంస్థానాధీశులు వీళ్ళందరూ కూడా చూస్తే 1,00,000 వరకు ఉండగా, సో ఎప్పుడు 1891లో కేవలం 1,00,000 మాత్రమే ఉండేటువంటి వీరు 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగారండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జాగీర్దారులు, ఈనాందారులు, సంస్థాధీశదారులు పెరుగుతూ వచ్చారు. అంటే మరికొంత భూమి వీరి ఆధీనంలోనికి వచ్చింది, పేదలకు మరికొంత అన్యాయం జరిగిందని మనం చెప్పవచ్చును. ఎప్పుడైతే భూమి జాగీర్దారుల కిందికి, ఈనాందారుల కిందికి, సంస్థానాధీశుల కిందికి వచ్చిందో ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి రైతులు కౌలు రైతులుగా మార్చబడ్డారని, సో భూమి లేనటువంటి నిరుపేదలుగా మార్చబడ్డారని అర్థం. ఇక ఈ మనం చూసినట్లయితే భూస్వాముల సంఖ్య, సో అనుపస్థితి భూస్వాములుగా అంటున్నాం. ఈ భూస్వాముల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందయ్యా అంటే 1891 నాటికి 1,00,000 ఉండగా, అదే 1921 నాటికి, సో అంటే 1891 నుంచి 1921 వరకు దాదాపు ఒక 30 ఇయర్స్ స్పాన్ మనం చూసినట్లయితే ఈ 30 ఇయర్స్కి వీళ్ళు 7.6 lakhsకు పెరిగారు. అంటే 1,00,000 నుండి 7.6 లక్షలకు భూస్వాములు అన్నటువంటిది పెరగడం జరిగింది. కేవలం 30 సంవత్సరాల కాలంలోనే అత్యంత వేగంగా భూములన్నిటిని కూడా వీళ్ళ ఆధీనంలోనికి తీసుకొని వీరి సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగింది. అంటే దాదాపుగా 30 సంవత్సరాల్లో దాదాపుగా 30 ఇయర్స్లో 6.6 లక్షలు పెరిగారు. అంటే 1891లో 1,00,000గా ఉండేటువంటి భూస్వాముల సంఖ్య 1921 నాటికి 7.6 లక్షలకు పెరిగింది. ఇక మరి వ్యవసాయ అభివృద్ధి అంటే ఏంటి ఈ ప్రాంతంలో, ఆ వ్యవసాయ అభివృద్ధి కూడా ఎలా ఉంది ఆ సమయంలో అన్నటువంటి దాన్ని మనం చూసినప్పుడు, వ్యవసాయ అభివృద్ధి కంటే కౌలు పెంచే మార్గాలపైనే అధికంగా దృష్టి పెట్టినట్లుగా మనకు అర్థమవుతున్నది. అంటే ఇక్కడ ఎవరైతే సర్దేశాయులు, దేశ్ముఖ్లు, దేశపాండేలు, సో కర్ణములు ఉన్నారో వీరందరూ కూడా వ్యవసాయ అభివృద్ధి మీద ధ్యాస పెట్టలేదండి. అంటే వ్యవసాయ అభివృద్ధి మీద వారి యొక్క కాన్సన్ట్రేషన్ లేదు. 24 గంటలు వారి యొక్క ధ్యాస దేనిపైన ఉందయ్యా అంటే ఏ విధంగా కౌలును పెంచాలి, కౌలును పెంచే మార్గాలపై పెట్టినటువంటి దృష్టి వ్యవసాయ అభివృద్ధి పైన పెట్టలేదు అన్నటువంటిది వాస్తవము. అంటే వీరంతా ఏం చేశారు, ఎంత ఎక్కువ కౌలు వసూలు చేసుకుందాం, ఎంత ఎక్కువ కౌలు అంటే కౌలు పెంచుతున్నారు అంటే అర్థమైంది రైతులను పీడిస్తున్నారని అర్థం. కౌలు పెంచే మార్గాలపై దృష్టి ఉంచారే కానీ ఎక్కడ కూడా వ్యవసాయ అభివృద్ధి పైన వీరు దృష్టి ఉంచలేదు. కౌలు గడువు పెంచాలన్నా, కొత్త భూమి సేద్యానికి తీసుకురావాలన్నా చాలా అశ్రద్ధ అన్నటువంటిది. సో ఈనాందారులకు, అదేవిధంగా నజరానాలు అన్నటువంటిది ఒక కొత్త మాట ఇక్కడ. మీకు నజరానాలు అంటే నథింగ్ బట్ బహుమతులు. అంటే ఇప్పుడు నా పని జరగాలనుకుంటే నేను ఈనాందారులను కలవాలా, వాళ్ళకి నమస్తే అయ్యా అని నమస్కారాలు పెట్టాలా, ఏదో పొలమో తొలమో అని మనం అంటాం కదా, అట్లా ఏదో వాళ్ళకి కొన్ని బహుమతులు ఇచ్చుకోవాలా. దాన్ని ఏమంటున్నారు, నజరానాలు అంటున్నారు. అంటే ఎవరైతే నజరానాలు చెల్లిస్తే వాళ్లకు అనుకూలంగానే వీటికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. మరి ఈ కౌలు విషయంలో కావచ్చు, సో భూమి సేద్యానికి తీసుకురావాలన్నటువంటి అంశంలో కావచ్చు, సో ఈనాందారులకు అందరికీ కూడా రైతులు నజరానాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. ఎవరైతే ఎక్కువగా నజరానాలు ఇస్తూ వాళ్ళని కాకాలు పడుతూ వాళ్లకు వాళ్ళ మాటలకు అణిగిమణిగి ఉంటారో వాళ్ళతో కొంచెం ఫేవర్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక అంతేకాక భూమి శిస్తు విషయంలోతో పాటు ఇంటి పన్ను, వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధంగా వసూలు చేశారు. నిర్బంధంగా అంటే సో కంపల్సరీగా, నిర్బంధంగా అంటే ఖచ్చితంగా ఇంటి పన్ను కట్టాలి, వృత్తి పన్ను కట్టాలి, మగ్గపు పన్ను కూడా మాకు కట్టాలని విపరీతంగా వీళ్లను పన్నుల కోసం వేధించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో మనం బాగా గమనించినట్లయితే భూమి శిస్తుతో పాటుగా, అంటే భూమి ఉంది, భూమిని మనం చేసుకుంటున్నాం కాబట్టి భూమికి పన్ను కట్టాలి, శిస్తు చెల్లించాలి. భూమి శిస్తుతో పాటుగా ఇంటి పన్ను,
వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను కూడా ఆనాటి సర్దేశాయిలు కావచ్చు, దేశ్ముఖులు కావచ్చు, దేశపాండేలు కావచ్చు, ఈనాందారుల కింద ఉండేటువంటి వీరందరూ కూడా, అంటే జాగీర్దారుల కింద కావచ్చు, ఈనాందారుల కింద కావచ్చు, ఉండేటువంటి వీరందరూ కూడా అక్రమ పన్నులను, అంటే అక్రమంగా నిర్బంధంగా పన్నులను వసూలు చేసి తక్కువ కాలంలోనే ఎక్కువ డబ్బును గడించడం అన్నటువంటిది జరిగింది. పన్నులు కట్టి సాధారణ రైతులు పన్నులు కట్టి సాధారణ రైతులు మరింత చిక్కిపోయి శల్యమైపోయారు. అందుకే మన హైదరాబాద్ రాష్ట్రం మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి. రాజేమో చాలా రిచ్, కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు చాలా పూర్ అనేటువంటిది. దానికి కారణం ఏంటంటే నిర్బంధంగా ఆ అక్రమ పద్ధతిలో రైతుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసినటువంటి చరిత్ర మనకి ఇక్కడ కనపడుతుంది. మనం దీన్ని ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. భూమి శిస్తు కట్టాలి, భూమి శిస్తు విధిస్తున్నారు. భూమి శిస్తుతో పాటుగా ఇంటి పన్ను, వృత్తి పన్ను, మగ్గపు పన్ను వంటి అక్రమ పన్నులను నిర్బంధంగా తెలంగాణ రాష్ట్రంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో వసూలు చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక వీరి ఇండ్లలో ఏ శుభకార్యం జరిగినా కూడా రైతులు, కౌలుదారులు విధిగా వెట్టి చాకిరీతో పాటు తెలంగాణ గడ్డలో మనం బాగా క్లియర్గా మాట్లాడితే వెట్టి చాకిరీ అనేటువంటిది ఎక్కువగా ఉంది అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అదేవిధంగా చూసినట్లయితే కట్న కానుకలు విధిగా, అంటే ఎవరైతే ఈ భూస్వామ్య వర్గానికి చెందినటువంటి దేశ్ముఖులు, దేశపాండేలు, సర్దేశాయిలు, కర్ణాలు, వీళ్ళందరూ జాగీర్దారుల కింద, జమీందారుల కింద, భూస్వాముల కింద ఉన్నారు. వీరే చిన్నగా భూస్వాములుగా మారడం అన్నటువంటి జరిగింది. ఆ చిన్నగా భూస్వాములుగా మారినటువంటి వారి ఇళ్లలో ఏ శుభకార్యాలు జరిగినా కూడా రైతులను, కౌలుదారులను బానిసలుగా మార్చుకొని వారితో వెట్టి చాకిరీ చేయించుకునేటువంటి సాంప్రదాయం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉందని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే అది ఆనాడు తప్పు, కాకపోతే ఎదిరించేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ ఆ సర్దేశాయి దగ్గరనో, దేశపాండే దగ్గరనో, లేకపోతే ఈనాందార్ దగ్గరనో, జమీందారు దగ్గరనో, భూస్వాముల దగ్గరనో మనము పని చెయ్యకపోతే, వారి యొక్క సింపతి, అంటే వారి యొక్క దృష్టిలో మనం మంచిగా ఉండకపోతే మనకు భూమి ఇవ్వరేమో అనేటువంటి బాధతో రైతులు విధిగా వాళ్ళ దగ్గర వెట్టి చాకిరీ అనేటువంటిది చేసేటువంటి వారు. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఈ అంశంలో నుంచే వెట్టి చాకిరీ, గొట్టి నౌకరి అనేటువంటి రెండు పదాలు, ఈ రెండు కూడా తెలంగాణలో ఉండేటువంటివి. బానిసత్వానికి ఉదాహరణగా మనం వీటిని చెప్పవచ్చు. అంటే ఆనాడు జమీందారులు, భూస్వాములు సామాన్య రైతులను, కౌలుదారులను బానిసలుగా మార్చుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే వెట్టి చాకిరీ చేయాలా, వాళ్ళ ఇళ్ళ శుభకార్యాలు జరిగితే ఈ రైతులు కానీ, కౌలు రైతులు కానిపోయి అన్ని పనులు చేయాలా, ఆ పనులకు ఎలాంటి వేతనం చెల్లించబడదు. వెట్టి చాకిరీ అంటే ఎలాంటి వేతనము చెల్లించకుండా చేసేటువంటి పని అని అర్థం. ఈ వెట్టి చాకిరీ చేసిన వాళ్ళ వరకు ఎవరికి కూడా డబ్బు అన్నటువంటిది, అంటే చేసిన పనికి జీతం అన్నటువంటిది ఇవ్వరు. వెట్టి చాకిరీ ఊరికే పని చేసి రావాలా. అదేవిధంగా వెట్టి చాకిరీ కాదు, వారికి కట్న కానుకలు ఇచ్చుకోవాలి. కట్నాలు, కానుకలు విధిగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది తెలంగాణలో కౌలు రైతులను, సామాన్య ప్రజలను దోపిడీ చేశారన్నటువంటి దానికి సాక్షిభూతమైనటువంటి సత్యం. మరి ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే కట్న కానుకలు విధిగా చెల్లించాల్సి వచ్చేదో రైతులు ఇబ్బంది పడ్డామన్నటువంటిది జరిగింది. ఇక ఫలవృక్షాలు, చింత చెట్లు, వీటిలో అంటే అడవిలో ఎలాంటి ఎలాంటి పంట పండించకుండా సహజ సిద్ధంగానే అడవిలో కొన్ని ఫలాలు వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫల చెట్లు. మీరు అడవిలో చూసినట్లయితే సీతాఫల చెట్లన్నీ వరుసగా ఉంటాయి, చింత చెట్లు కూడా వరుసగా ఉంటాయి. ఈ సీతాఫల చెట్లు కావచ్చు, చింత చెట్లు కావచ్చు, వీటి నుంచి సహజ సిద్ధంగానే చింతపండు వస్తుంది, సీతాఫలాల నుంచి ఫలాలు వస్తాయి. ఇవి ఎవరికీ చెందినటువంటివి కాదు, అడవిలో అలా పెరిగిపోయి ఉంటాయి. మరి వీటికి సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా జమీందారుల యొక్క, ఈనాందారుల యొక్క ఆస్తులుగా భావించేటువంటి వారు. అంటే అడవిలో ఉన్నాయి, అడవిలో కాచినటువంటి చింత చెట్టు అయితేనేమి, ఫల వృక్షాలు, ఉదాహరణకు సీతాఫలం, ఇంకో ఫలం ఏదో ఫలాలు ఇచ్చేటువంటి వృక్షాలను కానీ, చింత చెట్లను కానీ సామాన్య రైతులు కానీ,
కౌలుదారులు కానీ ముట్టుకోవడానికి వీలు ఉండేది కాదు. ఖచ్చితంగా జమీందారుల ఆస్తిగానే భావించాలి, భూస్వాముల ఆస్తిగానే వాటిని భావించాలి, అవి భూస్వాములకే చేర్చాలి. కానీ సామాన్య జనానికి వాటి మీద హక్కు ఉండేది కాదు. ఆ ఫళ్ళను వాళ్ళు ఆరగించే వాళ్ళు కాదు. ఆ చింతపండుతో వారు వ్యాపారం చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ ఫలవృక్షాలు అయితేమి, చింతపండు అయితేమి మొదలగు వాటిని అన్నిటినీ కూడా భూస్వాములకే అందించేటువంటి వ్యవస్థ ఆనాడు నడిచింది. అంటే అవి భూస్వాముల యొక్క ఆస్తిగా భావించాలన్నటువంటిది ప్రజల్లో తీసుకొని వెళ్ళారు. ప్రజలు కూడా అలాగే భావించారు. అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సహజంగా పండినటువంటి పంటల్లో కూడా రైతులకు హక్కు లేకుండా ఆ అడవిలో పండినటువంటి పంట కూడా జమీందార్కి లేదా భూస్వాములకో లేదా దేశ్ముఖులకో సర్దేశాయులకో చెందినటువంటిదిగా భావించడం వల్ల రైతులు ఇంకా వెనకబడతనానికి గురయ్యారని చెప్పవచ్చును. ఇక వీరి దోపిడీ వల్ల రెవెన్యూ ఆదాయం ఎంతుందయ్యా అంటే 8 కోట్లుగా ఉందండి. అంటే వాస్తవానికి ఈ దేశముఖులు సర్దేశాలు ఎవరైతే మీడియేటర్స్ మధ్యవర్తులు ఉన్నారో భూస్వాములు, వీరంతా ప్రభుత్వానికి ఏమైనా కడుతున్నారా అంటే లేదు. వారు ప్రభుత్వానికి కూడా పూర్తిగా శిస్తు చెల్లించట్లేదు. ప్రజల దగ్గర నుంచి విపరీతంగా శిస్తుని లాక్కోవడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. సో మరి ఎంతుందయ్యా రెవెన్యూ దోపిడీ అంటే హైదరాబాద్ రెవెన్యూ ఆదాయం 8 కోట్లుగా ఉందండి. ఆనాడు 8 కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్గానే మనం భావించవచ్చును. ఇక 110 మంది జమీందారులు జాగీర్దారుల ఆదాయం చూసినట్లయితే దాదాపు 10 కోట్ల కంటే ఎక్కువగా ఉందండి. రాష్ట్రంలో 110 మంది జమీందారులు, అంటే చాలామంది జమీందారులు ఉన్నారు. ఇక్కడ మనం 10 కోట్ల కంటే ఎక్కువగా ఆదాయం ఉండేటువంటి జమీందారుల గురించే మనం మాట్లాడుతున్నామండి. 110 మంది జమీందారులు లేదా జాగీర్దారులుగా పిలువబడేటువంటి భూస్వాములకు 10 కోట్ల కంటే ఎక్కువగా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు 10 కోట్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి నిజాం జారీ చేసినటువంటి ఫర్మానాలు చూసినట్లయితే నిజాం నవాబ్ గారు ఒక ఫర్మానా జారీ చేశారండి ఈ అంశానికి సంబంధించి. అంటే పన్నులు ఎట్లా చెల్లించాలి, భూమి ఎవరి చేతులు ఉంటుంది, వీరికి అన్నటువంటి వారికి వారు ఒక ఫర్మానా జారీ చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ ఫర్మానాలో చూసినట్లయితే 82 రకాల అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేటివని తెలుస్తుందండి. అంటే నిజాం నవాబు గారు జారీ చేసినటువంటి ఫర్మానాలో 82 రకాల అక్రమ నిర్బంధ వసూళ్లు ఉండేటివని మనకు అర్థమవుతుంది. అంటే 82 రకాలుగా అక్రమంగా ఆనాడు ప్రజానికాన్ని, రైతాంగాన్ని, కౌలు రైతులను నిర్బంధించి పన్నులు వసూలు చేసుకున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే కుల, మత, వయసు, స్త్రీ, పురుష ఇలాంటి భేదాలతో సంబంధం లేకుండా ఎవరి చేతనైనా వెట్టి చాకిరి అన్నటువంటిది ఈ ప్రాంతం మొత్తం వ్యాపించి ఉందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చును. అంటే ఆనాడు భూస్వాములందరూ కూడా సామాన్య జనాన్ని కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వయస్సుతో సంబంధం లేదు, అయ్యో నువ్వు ఆడబిడ్డవా స్త్రీవా అన్నటువంటి జాలి దయ లేదు. పురుషుడునైనా స్త్రీ అయినా ఎవరైనా కానీ వయసుతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, మతంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా భూస్వాముల దగ్గర వెట్టి చాకిరి చేయాల్సిందే. వెట్టి చాకిరి ప్రాంతంగా వ్యాపించి ఉండాల్సిందే. అంటే తెలంగాణలో చాలా మటుకు గ్రామీణ ప్రాంతాలు వెట్టి చాకిరికి అలవాటు పడ్డాయి, వెట్టి చాకిరిగా మారాయి. అంటే జమీందారు ఇంటికి పోవడం, ఏదో పని చేయడం, పొద్దు నుంచి సాయంత్రం వరకు పని చేయడం, ఏదో వాళ్ళు నా పెడితే 4 గింజలు తినడం, లేకపోతే లేదు ఆకలై వారు పెట్టేంతవరకు ఎదురు చూసి ఆ పెట్టే ఒక్క ముద్ద అన్నం కోసమే ఆనాడు రైతాంగం వెట్టి చాకిరిగా మారారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక ఫ్యూడల్ విధానంలో తెలంగాణ రాష్ట్రం అంతా ఉండింది అని మనం మాట్లాడుతున్నాం. ఈ ఫ్యూడల్ విధానంలో చూసినట్లయితే ఈ దోపిడీ వడ్డీ వ్యాపారం నిర్బంధంగా, అంటే ఎలాంటి ఇక్కడ వడ్డీ వ్యాపారం జరిగింది. వడ్డీ వ్యాపారం ద్వారా కూడా తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ సామాన్య ప్రజానాన్ని మోసం చేసింది. ఇది పాయింట్ అండి. అంటే
దోపిడీలు జరిగాయి, వడ్డీ వ్యాపారాల్లో కూడా అక్రమ వడ్డీ దోపిడీ జరిగింది. భూస్వామి వర్గం అంటే ఏదైతే ఫీడల్ వర్గం ఉందో ఆ వర్గం దోపిడీ చేసినట్లుగా ఉంది వ్యాపారంలో. అంటే ఇక్కడ పద్ధతులు చూసినట్టంటే నిర్బంధం లేని పద్ధతి, అంటే ఒక ఖచ్చితమైనటువంటి ఈ వడ్డీ ఇంత ఉండాలన్నటువంటి ఫిగర్ ఏమీ లేదు. ఆనాటి పరిస్థితిని బట్టి, అప్పుడు తీసుకునేవాడిని బట్టి, ఇచ్చేవాడిని బట్టి ఈ వడ్డీ నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇక దీనివల్ల ఏం చేసినట్లయితే రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం అన్నటువంటిది పెరిగిపోయిందండి. అంటే ఇష్టం వచ్చినటువంటి 20 రూపాయలు 30 రూపాయలు వడ్డీలకు ఇవ్వడం, వడ్డీలు తీసుకోవడం, అంటే ప్రజలను పీడించి ఇంత వడ్డీ కడితేనే ఇస్తా, వడ్డీ ఇంత మినిమం ఇంత వడ్డీ అని వడ్డీ వ్యాపారస్తులు రాబందుల్లాగా పీక్క తినడం అన్నటువంటిది కూడా తెలంగాణ ప్రాంతంలో మనకు కనపడుతుంది. సో ఈ విధంగా అధిక వడ్డీలు ఇచ్చి అధికంగా ధన ప్రవాహం జరగడం వల్ల ఆర్థిక మాంద్యానికి కూడా ఇది దారి తీసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ ఆర్థిక మాంద్యం ఒక కారణము, రైతాంగాన్ని పూర్తిగా వడ్డీ వ్యాపారస్తులు మోసం చేయడం, అంటే అధిక వడ్డీలుతో రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి చూసినట్లయితే, ఇలాంటి పరిస్థితి చూసినలో రైతులు బాగా కృంగిపోవడం అన్నటువంటిది జరిగిందండి. అంటే కంప్లీట్గా తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ వ్యవస్థ అంతా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే దోపిడీల గురించి మాట్లాడామో ఆ దోపిడీలతో విసిగి వేసాగి కృంగిపోయారండి. కృంగిపోవడం అన్నటువంటిది జరిగింది. రైతులందరూ కూడా కౌలుదారులుగా మారారు. భూమి శిస్తు కట్టలేక భూమిని వదిలేసి కౌలు తీసుకొని చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే దాదాపుగా రైతులందరూ కౌలుదారుగా మారారు. ఈ రైతుల భూములందరూ కూడా సర్దేశాయిలు, దేశ్ముఖులు, దేశపాండేలు, సో జాగీర్దారులు, వీళ్ళంతా రైతు భూములను లాక్కోవడం అన్నటువంటిది జరిగింది. రైతు తన భూమిని కోల్పోయి కౌలుగా మారేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక కౌలుదారుడు వ్యవసాయ కూలీలుగా మారటం అన్నటువంటిది జరుగుతుంది. సో కౌలుదారుడు కూడా కౌలు చేయడం కూడా మానేసి వ్యవసాయ కూలీగా బతికీడ్చడం అన్నటువంటిది జరిగింది. ఇక అది చేతగానటువంటి కొంతమంది రైతులు, కూలీలు పట్టణాలకు వలస వెళ్ళడం కూడా మనం తెలంగాణ ప్రాంతంలో చూడవచ్చును. అంటే ఫ్యూడల్ సిస్టమ్ తట్టుకోలేక భూమిని అమ్ముకొని రైతుగా ఉండేటువంటి, రైతు అంటే నిర్వచనం ఏంటంటే సొంత భూమి కలిగి ఉండి సొంత సేద్యం చేసుకునేటువంటి వారిని రైతుగా మనం నిర్వచిస్తామండి. బీ కేర్ఫుల్. చాలామంది రైతులకు అంటే రైతులు ఎవరు, కౌలు రైతులు ఎవరు, సన్నకారు, చిన్నకారు, భూస్వాములు, వీటికి నిర్వచనాలు పర్టికులర్గా ఉన్నాయండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నిర్వచనాలను ఖచ్చితంగా చూడాలి. ఇక రైతు అంటున్నాం. సాధారణంగా రైతు అంటే నిర్వచనం ఏం తీసుకుంటామంటే సొంత భూమి కలిగి ఉండి సొంత వ్యవసాయం చేసేటువంటి వారిని రైతులుగా మనం పేర్కొంటామండి. మరి ఇక్కడ పరిస్థితి ఏమైంది? రైతు కౌలుదారుగా మారుతున్నాడు. రైతు కౌలుదారుగా మారుతున్నాడు అంటే అర్థం ఏంటి? రైతు తన భూమిని కోల్పోయి అదే భూమిని కౌలుకు, అంటే మనం గుత్తకు అని అంటామండి సాధారణంగా భాషలో, గుత్తకు తీసుకొని చేస్తున్నారు, భూమి లేదండి మేము గుత్తకు తీసుకొని చేస్తున్నాం అంటారంటే అర్థం ఏంటంటే కౌలుదారులు అని. కౌలుదారులు అంటే ఎవరయ్యా అంటే సొంత భూమి ఉండదు, వేరే వాళ్ళ భూమిని సో కొంత కౌలు నిమిత్తం కౌలు కడతామనేటువంటి ఒప్పందంతో ఆ భూమిని తీసుకొని సాగు చేసి వ్యవసాయం చేస్తారు. అలాంటి వారిని కౌలుదారులు అంటాం మనం. అంటే రైతులు తమ భూమిని కోల్పోయి కౌలుదారులుగా మారుతున్నారు. కౌలుదారులు అది కూడా చేతగాక వ్యవసాయ కూలీలుగా మారుతున్నారు. వ్యవసాయ కూలీలు చేసేటువంటి వారు కూడా పల్లెల్లో పనులు దొరకక జీవన విధానం కష్టమై పట్టణాలకు వలస వెళ్ళడం అన్నటువంటిది ఆనాడు తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఇంకనూ ఈనాడు కూడా చూస్తే అక్కడక్కడ ఈ వలసలు అన్నటువంటివి ఇంకా తెలంగాణలో ఉన్నాయి. సో ఇప్పుడు కూడా చూస్తే మనం కొన్ని చోట్ల దుబాయ్కి వలసపోతున్నారు, కరీంనగర్కి వలసపోతున్నారు, ఇంకో చోట వలసపోయి మనిషి జీవనం అన్నటువంటిది సాగిస్తున్నాడు. ఇది సహజంగా ఎప్పుడు ఏ సమాజంలోనైనా జరిగేటువంటిదే. ఎందుకంటే మనిషి ఇప్పుడు ఉండే స్థితి కన్నా బెటర్మెంట్, అంటే ఇంతకన్నా మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. అలా ఉండడం కోసం వలసలు వెళుతుంటాడు. అది తప్పు కాదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు జరిగింది బతకలేక వలస వెళ్ళారు. బతకలేక బతుకు తెరువు కొరకై సో ఈ ఫ్యూడల్ దోపిడీని తట్టుకోలేక పల్లెల్లో నుంచి పట్టణాలకు వలస వచ్చారని మనం చెప్పవచ్చును. ఇక చూసినట్లయితే బ్రిటిష్ వారి రాక పూర్వము ఒక విధంగా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో, బ్రిటిష్ వారు ఎంటర్ అయిన తర్వాత ఒక విధంగా ఉంది. బ్రిటిష్ వారి రాక మునుపు చూసినట్లయితే మనం భూమితో అంత సంబంధం ఉండేటువంటిదండి. మరి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాతనే మధ్యవర్తులు అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. మీరు చదివింటారంటే
ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ అంటారు. అంటే బ్రిటిష్ వారు భారతదేశంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థను తీసుకొని వచ్చారు అన్నటువంటి చూస్తే బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థలో జమీందారీ సిస్టము, రైతువారీ సిస్టము, మహల్వారీ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ మనం చదివింటామండి. 3 పద్ధతులు: జమీందారీ పద్ధతి, రైతువారీ పద్ధతి, అదేవిధంగా చూసినట్లయితే మహల్వారీ పద్ధతి అనేటువంటి 3 పద్ధతులు బ్రిటిష్ వారు తీసుకొచ్చారు. వీటినే మనం మధ్యవర్తులు అంటున్నామండి. అంటే మధ్యవర్తుల పన్నులు వసూలు చేసేటువంటి సాంప్రదాయం, ఆ సిస్టము బ్రిటిష్ గవర్నమెంట్ నుంచే వచ్చింది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత ప్రైవేటు వ్యక్తులు సమిష్ట భూ యజమాన్య పద్ధతిన పన్నులు వసూలు చేస్తూ సులభతరం చేసేందుకు బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి లేదా ప్రవేశపెట్టినటువంటి ఈ భూస్వామ్య విధానమే తెలంగాణలో చాలా ఎక్కువగా తెలంగాణలో రైతాంగ వెనుకబాటుతనానికి కారణంగా మారిందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చును. ఇక బెంగాల్లో చూసినట్లయితే లార్డ్ కార్న్వాలిస్ వారు 1793లో జమీందారీ సిస్టమ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1793లో కార్న్వాలిస్ జమీందారీ సిస్టాన్ని తీసుకొని వచ్చాడు. ఈయన ఫస్ట్ బెంగాల్లో దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగిందండి. ఇది వంశపార్యపర్యంగా కొనసాగింది. ఈ జమీందారులే వివిధ పేర్లతో దేశమంతా పిలువబడుతున్నారు. మనం చూసాం, మన దగ్గర జాగీర్దారులని, ఈనాందారులని, అదేవిధంగా చూసినట్లయితే ముఠాదారులు అని కూడా అంటారండి. సో గుత్తేదారులు, ముఠాదారులు, ఏ పేరేదైనా కూడా వీరంతా కూడా ప్రభుత్వానికి రైతులకు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి వారు. ఈ పద్ధతిలో ఏముండేదంటే జమీందార్ అంటే కొంత జమీన్ అంటే గ్రామము లేదా కొంత ప్రాంతం అనేటువంటి అర్థం అండి. ఈ జమీన్కి ఎవడు అధిపతి అవుతారో వారిని జమీందారు అని పిలిచేటువంటి వారు. మరి జమీన్లో నివసించేటువంటి రైతులందరూ కూడా ఎక్కడ పన్ను తీసుకోవాలి, ఎక్కడ ప్రభుత్వానికి పన్ను చెల్లించాలంటే అది జమీందారుకే చెల్లించాలి. జమీందారు అందరి దగ్గర కలెక్ట్ చేసుకోపోయి ప్రభుత్వానికి ఎంత మాట్లాడుకున్నాడో అంత మొత్తాన్ని జమీందారు ప్రభుత్వానికి చెల్లించేవాడు. మిగిలిందంతా కూడా జమీందారుకే మిగిలింది. ఇక తర్వాత చూసినట్లయితే మహల్వారీ సిస్టమ్ అంటున్నారు. ఈ మహల్వారీ విధానంలో భూమి మొత్తం గ్రామానికే చెందినట్టుగా భావించినప్పటికీ మహల్వారీ విధానంలో భూమి మొత్తాన్ని గ్రామానికి చెందినదిగా భావించి దానిపైన శిస్తు వసూలు చేసే అధికారం గ్రామానికి ఇస్తారు. మహల్ అంటే కూడా గ్రామం అండి. మహల్వారీ గ్రామానికి అంటే గ్రామ పెద్దలు పన్నులను నిర్ణయించి వసూలు చేసి బ్రిటిష్ వారికి కట్టి వీరు కొంత తీసుకుంటారు. అయితే వాస్తవానికి ఏముంది, బ్రిటిష్ వారికి కట్టదమ్మడం కన్నా వీరు తీసుకునేటువంటిదే ఎక్కువగా ఆ రోజుల్లో ఉండేది. సో మరి ఇక్కడ రైతులకు వ్యక్తిగతంగా సమిష్టిగా ప్రభుత్వానికి భూమి శిస్తు కట్టే బాధ్యత కలిగి ఉండరు. ఈ మహల్వారిలో రైతులు డైరెక్ట్గా ప్రభుత్వానికి, అంటే ఈ 3 మధ్యవర్తి సిస్టాల్లో మధ్యవర్తుల విధానాలలో రైతులు నేరుగా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి శిస్తు చెల్లించరు. ఎవరికి శిస్తు చెల్లిస్తారయ్యా అంటే ఎవరైతే మధ్యవర్తులుగా ఉన్నారో వారికి శిస్తు చెల్లించడం అన్నటువంటి జరుగుతుంది. జమీందారీ వ్యవస్థలో జమీందారు మధ్యవర్తి, మహల్వారీ వ్యవస్థలో గ్రామ పెద్దలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాయలసీమ లేదా సీడెడ్ జిల్లాల్లో అంటే మద్రాసు ప్రాంతంలో థామస్ సర్ మన్రో అనేటువంటి వారు 1807లో రైతువారీ పద్ధతి అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది ప్రవేశపెట్టారు. భూమి దున్నే రైతుకు పట్టాలిచ్చి, అంటే ప్రభుత్వానికి రైతుకు మధ్యవర్తులు ఉండరు. ఈ రైతువారీ సిస్టంలోనే, అంటే మద్రాస్ ప్రాంతంలో ప్రవేశపెట్టబడినటువంటి రైతువారీ పద్ధతిలో నేరుగా ప్రభుత్వము రైతుల దగ్గర నుంచే పన్నులు తీసుకునేటువంటి పద్ధతి ఉండేదండి. దున్నే రైతుకు పట్టాలిచ్చి అతను పన్ను కట్టినన్ని రోజులు భూమి అతడికే ఉంటుంది. పన్ను కట్టనప్పుడు ప్రభుత్వం జప్తి చేసేటువంటి విధానంలో ఈ రైతువారీ సిస్టమ్ అన్నటువంటిది ఉండేది. ఇది ఇక మనం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం. వేటి గురించి ఈ ఎపిసోడ్లో మనం చూస్తున్నామయ్యా అంటే తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య విధానాలు ఎలా ఉండేవి అన్నటువంటి దాన్ని చూసాం. దాంట్లో దేశ్ముఖ్లు, దేశాయలు, పండిట్లు, కర్ణాలు చాలా తక్కువ కాలంలోనే అత్యధికంగా డబ్బును సంపాదించి వేల కోట్ల
విలువైనటువంటి భూములను, వేల ఎకరాలను వారి పేరు మీద రాసుకొని ప్రజలకు, సామాన్య ప్రజానికానికి అన్యాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా చూసినట్లయితే వీరు ఎంతున్నారంటే హైదరాబాద్ రెవెన్యూ 8 కోట్లు వీళ్ళ చేతిలోనే ఉంది. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం చూసినట్లయితే 110 మంది జమీందారులు ఆనాడే 10 కోట్ల కంటే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇక ఫ్యూడల్ సిస్టంలో వడ్డీ వ్యాపారులకు కూడా ప్రముఖ భాగం ఉంది. వీరు కూడా అధిక వడ్డీలతో ప్రజలను విసిగించి పీడించినట్లుగా మన తెలంగాణ చెప్తుంది. ఇక హైదరాబాద్ ప్రాంతంలో కౌలు విధానాలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో కౌలు విధానాలు అన్నటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో 1854 అండి. ఇక్కడ కొంచెం మీకు ప్రింటింగ్ తప్పుపడింది. సో ఇది 1854, 1854లో ఫసలి. సో అంటే ఇది 1854 నుంచి 1944 వరకు. సో ఫసలి అనేటువంటి పేరుతో ఉండేటువంటి, అంటే ఇక్కడ చూసినట్లయితే ఆసామీ షక్మీదార్ అన్నటువంటి ఉండేది. అంటే ఫసలి చట్టాలు చేయబడ్డాయి. ఆసామీ షక్మీ యాక్ట్ అంటారు. ఈ ఆసామీ షక్మీ యాక్ట్ అంటే కౌలు తీసుకునేటువంటి వాళ్ళను జూలై 1 నుంచి జూన్ 30 వరకు ఫసల్ క్యాలెండర్ అన్నటువంటిది ఆ రోజుల్లో ఉండేటువంటిది. ఆ ఫసల్ క్యాలెండర్ని అనుసరించే మనం ఈ షక్మీ చట్టం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది, చేయడం అన్నటువంటిది జరిగింది. ఇక ఇది ఈ ఆసామీ షక్మీ యాక్ట్ అంటారు. ఆసామీ షక్మీ చట్టం అమల్లోకి వచ్చే నాటికి 2 రకాలైనటువంటి కౌలుదారులు ఉండేటువంటి వారండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ప్రాంతంలో, పర్టికులర్లీ హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 2 రకాలైనటువంటి కౌలుదారులు ఉండేటువంటి వారు. ఎవరయ్యా అంటే షక్మీ కౌలుదార్, ఆసామీ షక్మీ కౌలుదార్. షక్మీ కౌలుదార్ అంటే శాశ్వత హక్కు కలిగినటువంటి కౌలుదారుడు అని అర్థం అండి. ఎవరిని షక్మీ కౌలుదార్ అంటున్నారు? శాశ్వత కౌలుదారు హక్కు కలిగినటువంటి వారిని షక్మీ కౌలుదార్ అంటారు. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఏ హక్కు లేనటువంటి కౌలుదారుడు అని అర్థం అండి. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఏ హక్కు లేనటువంటి కౌలుదార్ అని అర్థం. ఈ 2 రకాలు మన హైదరాబాద్ ప్రాంతంలో, అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే 2 రకాలైనటువంటి కౌలు విధానాలు ఉండేది. ఒకటి షక్మీ కౌలుదార్, 2 ఆసామీ షక్మీ కౌలుదార్. ఇక హైదరాబాద్ సంస్థానంలో చూసినట్లయితే కౌలుదారుల పరిస్థితి చాలా దయానీయకంగా, చాలా ఘోరంగా, నీచంగా ఉండేటటువంటిది మనం చెప్పవచ్చును. సో ఖచ్చితంగా కౌలుదారులకు ఆ రోజు ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి వాళ్ళకు అంటే వారికి సెక్యూరిటీ అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సెక్యూరిటీ లేదు. మరి వీరంతా కూడా జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దయాదాక్షణ్యాల మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే, హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కౌలు రైతు ఎలా ఉంటున్నాడు, కౌలు రైతు పరిస్థితి ఏంటయ్యా అంటే ఖచ్చితంగా కౌలు రైతులందరూ కూడా, వీరందరూ జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దయాదాక్షిణ్యాల మీదనే ఉండాలి. సో ఇక్కడ వీరు జాగీర్దారులు, సంస్థానాధీశులు, ఈనాందారుల దాక్షిణ్యాల మీద బ్రతకాలి అన్నటువంటి సెంటెన్స్ అక్కడ స్పెల్లింగ్ వీరు జాగీర్దారులది. సో దయాదాక్షిణ్యాల మీదనే బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక భూస్వాములు తమ ఇష్టానుసారంగా కౌలును పెంచేవారండి. అంటే కౌలు పెంపుకు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఉండేది కాదు. ఎప్పుడు భూస్వాములకు కౌలు పెంచాలనుకుంటే అప్పుడు పెంచవచ్చు, ఎంత పెంచాలనుకుంటే అంత పెంచవచ్చు. ఒక నిర్దిష్ట పద్ధతి కానీ, శాస్త్రీయ పద్ధతి కానీ కౌలుకు లేనే లేదు. అంటే కౌలు రైతులందరూ ఒక ముక్కలో చెప్పాలి అంటే భూస్వాముల యొక్క దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి బతికారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఆనాడు భూస్వాములకు, అంటే కౌలు రైతులకు ఎలాంటి భద్రత లేదని చెప్పవచ్చును. అదేవిధంగా కౌలుకు నిర్దిష్ట పరిమాణం కూడా లేదు, ఇంత అంటే నిర్దిష్టమైనటువంటి మొత్తము లేదు, నిర్దిష్టమైనటువంటి పరిమాణం కూడా కౌలుకు లేదని మనం చెప్పవచ్చును. ఇక కౌలుదారునికి రక్షణ,
భూమి సాగు చేసుకునేటువంటి హక్కు ఉంటే అలాంటి వారిని ఏం చేస్తున్నారయ్యా అంటే షక్మీ కౌలుదార్ అంటారు. మనం 2 కౌలుదారుల గురించి చెప్పాం కదా. ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఎలాంటి రక్షణ లేనటువంటి వాడని అర్థం. ఈ ఆసామీ షక్మీ కౌలుదారులందరూ కూడా ఖచ్చితంగా భూస్వాముల దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడి బతికారు ఆ రోజు, అది వాస్తవం. ఇక షక్మీ కౌలుదారు అనేటువంటి వాడు ఎవరయ్యా అంటే కొంత రక్షణ కలిగి, కౌలుదారునికి రక్షణ, భూమి సాగు చేసుకునేటువంటి హక్కు కలిగి ఉండింటే అలా హక్కు కలిగినటువంటి వాడిని ఏమని పిలుస్తున్నారయ్యా అంటే షక్మీ కౌలుదార్ అని పిలుస్తారు. అలాంటి హక్కు కలిగినటువంటి వాడిని షక్మీ కౌలుదార్ అంటారు. ఇక ఆసామీ షక్మీ కౌలుదార్ అంటే ఎలాంటి భూమి హక్కు లేనివాడు అని అర్థం. అలా ఎలాంటి భూమి హక్కు లేనటువంటి ఆసామీ షక్మీదార్ కౌలుదారుడు కౌలు భూమిని 12 సంవత్సరాలు స్వాధీనంలో ఉంచుకోగలిగినప్పుడు అతనిని షక్మీ కౌలుదారుగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఏ హక్కు లేనప్పుడు వాడిని ఏమంటున్నారు, ఆసామీ షక్మీ కౌలుదార్ అంటున్నారు. 12 సంవత్సరాలు ఎవరి భూమినైనా కౌలు చేస్తూ ఉండి ఆ భూమి యొక్క అగ్రిమెంట్ 12 years అయ్యింటే అప్పుడు వాడికి షక్మీ కౌలుదార్ హోదా వస్తుంది. అంటే ఆసామీ షక్మీ కౌలుదార్ కావాలి అంటే 12 సంవత్సరాలు ఏదైనా భూమిని కౌలు చేసినటువంటి తన స్వాధీనంలో ఉంచుకొని కౌలు చేసి ఉండాలి. అంటే 12 సంవత్సరాల కౌలు చేస్తే తప్ప కౌలు రక్షణ, భూమి సాగు చేసుకునేటువంటి హక్కు ఉండదు. అంటే ఆసామీ షక్మీదార్ కౌలుదారుడు 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని సాగు చేసిన తర్వాతనే షక్మీ కౌలుదారుగా పరిగణించబడతారు. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక తర్వాత చూసినట్లయితే షక్మీ కౌలుదారును తొలగించడానికి వీలుండదు. ఎందుకంటే అతను 12 సంవత్సరాలు భూమిని తన ఆధీనంలో ఉంచుకొని కౌలు చేశాడు కాబట్టి అంత సులభంగా షక్మీ కౌలుదారుని తొలగించేటువంటి వారు కాదు. హైదరాబాద్ సంస్థానం వంటి ఫ్యూడల్ వ్యవస్థలో 12 సంవత్సరాలు భూమిని స్వాధీనంలో ఉంచుకోవడం అన్నటువంటిది ఏనాడూ జరగలేదు. పేపర్ పైన చట్టాలలో ఏ వ్యక్తి అయితే 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని సాగు చేస్తే అతడికి తొలగించడానికి వీలు లేనటువంటి హక్కును ఇస్తామన్నటువంటి పేర్కొన్న చట్టాలు వాస్తవం, అది చట్టంలో ఉంది. వాస్తవం గమనిస్తే ఏ భూస్వామి కానీ, ఏ జమీందారు కానీ, ఏ జాగీర్దారు కానీ, ఎటువంటి వ్యక్తులనైనా కానీ 12 సంవత్సరాల కౌలు వచ్చేటువంటి వారు కాదు. ఏదో ఒక కారణం చేత మధ్యలోనే వాళ్ళతో గొడవ పెట్టుకొని వాళ్ళని కొట్టో హింసించో ఇంకో విధంగా ఎందుకు 12 సంవత్సరాలు వారు గాన ఆ భూమిని కౌలుకు చేస్తే వారు ఆ భూమికి హక్కుదారులుగా పరిగణించబడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆనాటి భూస్వాములు, ఆనాటి ఫ్యూడల్ వ్యవస్థ ఏ రైతుని కూడా 12 సంవత్సరాలు భూమి ఇచ్చేవారు కాదు, 12 సంవత్సరాలు సాగు చేయనిచ్చేటువంటి వారు కాదు. ఒకవేళ 12 సంవత్సరాలు సాగు చేసినప్పటికీ అది రిజిస్టర్ అయ్యేది కాదు. రుజువు చేసుకోవటం అన్నటువంటిది సులభంగా జరగదు. అంటే నోటి మాటతో చెప్పేవారు కానీ కాగితము గట్రా పుట్రాలు ఏమీ ఉండేటువంటివి కాదు. ఆనాడే కాదండి, వాస్తవానికి ఈనాడు కూడా ఎవరు కూడా కౌలును రాతపూర్వకతో ఇవ్వడం లేదండి. వాస్తవానికి చట్టాలు ఏం చెప్తున్నాయంటే రాత రాసి కౌలు తీసుకున్నట్లుగా సదరు తహసీల్దార్ యొక్క సమక్షంలో, మనం ఇంకా ముందు క్లాసులో వాటిని డిస్కస్ చేస్తాం, తహసీల్దార్ యొక్క సమక్షంలో ఈ కౌల ఒప్పందం అన్నటువంటి జరగాలంటున్నారు. కానీ ఆనాడు అంత పరిస్థితి లేదు. ఎవరు కూడా 12 సంవత్సరాల కౌలుకి ఇచ్చేటువంటి వారు కాదు. ఏ రైతు కూడా 12 సంవత్సరాల కౌలుకు చేసిన సందర్భాలే లేవు. ఒకవేళ చేసినప్పటికీ దాన్ని రుజువు చేసేటువంటి సందర్భాలు అసలు లేవు. కాబట్టి రైతులకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భూమిపైన యజమాన్యం హక్కు వచ్చేది కాదు. ఇక నిజాం రాష్ట్రంలో చూసినట్లయితే ఫజలీ యాక్ట్ అన్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఈ ఫజలీ యాక్ట్లో రెవెన్యూ శాఖ వారి సూచన మేరకు
90స్లో 1937లో ఎంఎస్ బారుచా అధ్యక్షతన కౌలుదారి ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ అన్నటువంటిదండి, కౌలుదారి కమిటీ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌలుదారి కమిటీ ఎవరి ఆధ్వర్యంలో చేశారంటే ఎంఎస్ బారుచా అధ్యక్షతన చేశారండి. ఈ కమిటీ కౌలుదారులను ఇబ్బందులను తొలగించాలని ఒక సూచన చేసిందంటే ఒక సమూహము ఒక వాట్ ఇస్ దట్ దాన్ని ఏమంటున్నారంటే కొన్ని సూచనలు, కొన్ని సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్, ఆ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చింది ఈ గైడ్ లైన్స్, ఈ సూచనలు అంటే ఈ కమిటీ కౌలుదారుల ఇబ్బందులను తొలగించాలని ఒక నమూనాను సూచించింది, అంటే ఒక మోడల్ ఇచ్చింది ఇలా కౌలుదారులను తొలగించాలని. ఇక 1944లో బారుచా సిఫార్సుల పైన, అంటే 44లోనే, అంటే ఇంకప్పటికి ఇండిపెండెన్స్ రాలేదు, హైదరాబాద్ రాష్ట్రంలో చూసినట్లయితే బారుచా కమిటీని వేశారు. మరి 1944లోనే ఈ బారుచా సిఫార్సుల పైన సో ఆసామీ షెక్మీ చట్టం చేయబడిందండి. అంటే 1944వ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఆసామీ షెక్మీ చట్టం చేయబడింది. ఎవరి సిఫార్సు మేరకయ్యా అంటే బారుచా సిఫార్సు మేరకు చేయబడింది. ఈ ఆసామీ షెక్మీ చట్టం ప్రకారం 6 సంవత్సరాలు కౌలు భూమిని సేద్యం చేస్తే వారు షెక్మీ కౌలుదారు అవుతారు. అంటే గతంలో 12 సంవత్సరాలుగా ఉండేటువంటి ఒప్పందం బారుచా సిఫార్సు వల్ల 6 సంవత్సరాలకు తగ్గించబడింది అన్నది పాయింట్. గతంలో 12 సంవత్సరాలుగా ఉండేటువంటి సో ఒప్పందము ప్రస్తుతం ఏం చేసిందయ్యా అంటే 6 సంవత్సరాలకు తగ్గించబడింది. అంటే 1944 ఆసామీ షెక్మీ చట్టాన్ని అనుసరించి 6 సంవత్సరాలు కౌలు చేస్తే సో ఆసామీ షెక్మీదార్ కౌలుదారు అవుతాడు. 6 సంవత్సరాలు భూమిని సేద్యం చేస్తే షెక్మీ కౌలుదారు అవుతారు. దెన్ ఇక అంతేకాక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైనా, సో చట్ట వ్యతిరేక పద్ధతులు కానీ, పన్నులు కానీ, వెట్టి చాకిరీ కానీ ఈ చట్టం ద్వారా నిషేధించడం జరిగింది. అంటే ఆనాడు ఉండేటువంటి వారు భూస్వాములు ఎవరైనా చట్ట వ్యతిరేక పద్ధతులను అవలంబించినా, అదేవిధంగా వెట్టి చాకిరీని ప్రోత్సహించిన, సో వీటిని అంటే ఈ చట్టం ఏం చేసింది, వెట్టి చాకిరీని కానీ అక్రమ పన్నులను కానీ సో ఎవరైనా వసూలు చేస్తే అది తప్పు అని, అలాంటి వాటిని చేయకూడదని నిషేధాన్ని విధించడం అన్నటువంటిది జరిగింది. ఇక బారుచా కమిటీ పరిశీలనలను ప్రారంభించిన సమయంలోనే కౌలుదారులను వెళ్ళగొట్టడం అన్నటువంటిది భూస్వామి వర్గం తీవ్రంగా చేసింది. ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుని ఆనాడు భూస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందండి. బారుచా కమిటీ శుద్ధ తప్పు, 6 సంవత్సరాలకు మేము ఎలాంటి పరిస్థితుల్లో తగ్గించేది లేదు. ఓ పక్క ఈ విధంగా ప్రభుత్వం చేస్తుంటేనే భూస్వాములందరూ తెలివిగా ఏం చేశారు, అప్పటి వరకు ఉండేటువంటి కౌలుదారులందరినీ కూడా తమ పొలాల నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే ఈ చట్టం ఇంప్లిమెంట్ అయ్యేలోగానే కౌలుదారులందరినీ కౌలుని ఆపిచ్చేసి భూముల్లో నుంచి వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగింది. ఇది ఒక పక్క జరుగుతున్నటువంటి సో భూస్వాములందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బారుచా కమిటీని అమలు కాకుండా చూడడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే భూస్వాములందరూ కలిసి బారుచా కమిటీని ఎటువంటి పరిస్థితుల్లో ఇంప్లిమెంట్ చేయకూడదు, రాష్ట్రంలో ఈ బారుచా కమిటీని తీసేసేయండి అని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం అన్నటువంటిది జరిగింది. ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడికి తల ఒగ్గడం వల్ల తెలంగాణ ప్రాంతంలో బారుచా కమిటీ అనేటువంటిది అమలు కాలేదు. అంటే ఇంతవరకు మనం చదివినటువంటి బారుచా నివేదిక అంతా కూడా కాగితం మీద పులి మాత్రమే, అమలు నోచుకోలేదు, అక్కడ ఉండేటువంటి అంశాలు అమలు పరచలేదు. ఇక హైదరాబాద్ ప్రాంతంలో చూసినట్లయితే కౌలు చెల్లింపు 3 రకాలుగా ఉండేదండి. అంటే కౌలును ఎలా చెల్లిస్తారు, ఒక కౌలు చెల్లించాలంటే ఆ కౌలు చెల్లింపు ఎన్ని రకాలుగా ఉండేదయ్యా అంటే 3 రకాలుగా ఉండేది. ఒకటి బేతాయ్ అంటారండి. సో బేతాయ్ అంటే ఏంటయ్యా అంటే పంటలో కొంత భాగాన్ని ఇవ్వడం అండి. అంటే కౌలు కింద డబ్బు కాకుండా పంటలో కొంత భాగాన్ని కౌలు కింద ఇచ్చేటువంటి పద్ధతిని మనం ఏమంటున్నామంటే బేతాయ్ అంటారండి. బేతాయ్ ఇట్స్ ఫ్రమ్
ఉర్దూ వర్డ్. బేతాయి లేదా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏమంటున్నాం, పంటలో భాగము అంటున్నారని. అంటే ఇప్పుడు ఈ మనం చెప్పేటువంటివి కౌలు చెల్లించే పద్ధతులు. హైదరాబాదు రాష్ట్రంలో కౌలు చెల్లించేటువంటి పద్ధతులు 3 రకాలుగా ఉండేటువంటి. సో అందులో మొదటి మాట్లాడుతున్నాం బేతాయ్, రెండవదేమో ఘళ్ళామక్తా, మూడోది చూసినట్లయితే ద్రవ్యరూప పన్ను, దీన్ని సర్ఫ్ ఖాస్ అంటున్నారు. మనం 1 by 1 వీటి గురించి డిస్కస్ చేద్దాం. బేతాయ్ అంటేనే మనకు టైటిల్లోనే ఉంది పంటలో భాగమని. దీనిలో కౌలుదారుడు పండించినటువంటి పంటలో కొంత భాగాన్ని చెల్లించాల్సి వచ్చేది. అంటే పంటలో వచ్చినటువంటి ఆదాయంలో నుంచి కొంత శాతం పన్నుగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చెల్లిస్తే దానిని బేతాయి పన్ను అంటారు. మరి బేతాయి అంటే పంటలో భాగంగా ఎంత శాతం తీసుకునే వాళ్ళయ్యా అంటే గరిష్టంగా 40% వరకు పంటను తీసుకునేటువంటి వారు. అంటే పంటలో పండినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతుకు ఎక్స్ అనేటువంటి రైతుకు 100 ఎకరాలు పండింది, 100 బస్తాలు పండింది అనుకుందాం. తన భూమిలో 100 బస్తాలు పండింది. ఈ 100 బస్తాలలో ఎన్ని బస్తాలు కౌలుగా తీసుకునేవాళ్ళు అంటే 20 నుంచి 40 బస్తాలు కౌలుగా తీసుకునేవారు. ద మ్యాక్సిమం ఎంత ఉంది బేతాయి అంటే 40%. అంటే పండినటువంటి బస్తాలలో 40% గవర్నమెంటే తీసుకుని 20 to 40%, 20 నుంచి 40 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. ఈ 20 నుంచి 40 మధ్యలో ప్రభుత్వం తీసుకుంటే మిగిలిన 60% ఏదైతే ఉందో 60% మాత్రమే ఆ కౌలు రైతుకు దక్కేది. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. 40% అంటే 20 నుంచి 40% తీసుకోవడం తీవ్రంగా రైతులు వ్యతిరేకించడం అన్నటువంటిది ఆనాడు జరిగింది. ఇక రెండవ పద్ధతి ఏంటయ్యా అంటే ఘళ్ళామక్తా విధానము అంటారు. మొదటిదేమో బేతాయ్, రెండవది చూసినట్లయితే ఘళ్ళామక్తా విధానం. ఈ ఘళ్ళామక్తా విధానం చూసినట్లయితే ఉత్పత్తితో సంబంధం లేకుండా, అంటే నీకు ప్రొడక్షన్ ఎంత వచ్చింది ఏం సంబంధం లే, ఉత్పత్తితో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని చెల్లించు పద్ధతి అంటారు. అంటే నీకు ఎక్కువ పండొచ్చు తక్కువ పండొచ్చు, కానీ నాకు మాట్లాడినంత పన్నుగా చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 బస్తాలు మాట్లాడామనుకుందాం, నీకు 10 పండినా పండకపోయినా నాకు 10 చెల్లించాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడిన కాడికి పన్నుగా చెల్లించాల్సినటువంటి దాన్నే ఏమంటున్నారు, ఘళ్ళామక్తా విధానము. అంటే ఘళ్ళామక్తా విధానంలో ఉత్పత్తితో సంబంధం లేకుండా స్థిర భాగాన్ని పన్నుగా చెల్లించాలి. అంటే ముందుగా ఎంతైతే మాట్లాడుకున్నామో ఆ మాట్లాడుకున్నటువంటి స్థిర భాగం ఖచ్చితంగా పన్నుగా చెల్లించాలి. లాస్ రాని లాభం రాని, లాభ నష్టాలతో ఉత్పత్తి జరగని జరగకపోని, ఉత్పత్తితో ఎలాంటి సంబంధం లేదు. ఎంతైతే ఫిక్స్ చేసుకున్నారో ఆ ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. దీనిలో కూడా పంటలో అధిక భాగం భూస్వామికే పోయేది. సో దీనిలో కూడా అత్యధిక భాగం భూస్వామికే పోయేది. ఆనాడు దీనిలో ఎకరానికి 3 బస్తాలు తీసుకునేటువంటి వారు. ఎకరానికి 3 బస్తాలు అంటే ఏ పద్ధతి చూసినా తెలంగాణలో అత్యధికంగా పన్ను భూస్వాములు బలవంతంగా లాక్కున్నారని చెప్పొచ్చండి. బేతాయిలో చూడండి 40%, 40% రాకపోవడం అంటే తమాషా కాదండి. ఇక ఘళ్ళామక్తాలో చూసినట్లయితే అధిక భాగం కూడా వీరికి వెళ్ళిపోయేటువంటిది, స్థిర పన్ను అయినప్పటికీ కూడా. ఇక మూడోది చూసినట్లయితే ద్రవ్యరూప కౌలు, దీన్ని సర్ఫ్ ఎ ఖాస్ అంటారండి, సర్ఫ్ ఏ ఖాస్. సో దీనిలో పంట దిగుబడిలో సంబంధం ఏమాత్రం లేకుండా, పంట దిగుబడితో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం కొంత సొమ్ము భూస్వామికి చెల్లించాల్సి వచ్చేది. అంటే ఇది ఫిక్స్లా ఏం లే, ముందు ఆయనకి ఎంతో కొంత సమర్పించుకోవాలి. ఇది పంట దిగుబడితో ఏమాత్రం సంబంధం లేదంటే పంట నాకు బాగా పండినప్పుడు ఒక రైతుకు బాగా పంట పడి లాభాలు ఎక్కువ వస్తే ₹1 ఎక్కువ ఇవ్వచ్చు, లాభాలు తక్కువ వస్తాయా నేను నష్టపోయినాను ₹1 ఇయ్యలేను అనొచ్చు. కానీ ఇక్కడ ఆ సిస్టమ్ లేదండి. నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా భూస్వామికి సంబంధం లేదు. భూస్వామికి నువ్వు ఖచ్చితంగా ఎంతో కొంత సొమ్ము, సో సంవత్సరానికి కొంత సొమ్ము అదనంగా చెల్లించాల్సిందే. ఇక ఈ 3 విధానాల్లో చూసినట్లయితే అధిక మొత్తం భూస్వామికే కౌలు వచ్చేది. సో రైతులందరికన్నా కూడా చూసినట్లయితే భూస్వామికే అధిక మొత్తంలో, సో ఈ 3 విధానాల్లో చూసినట్లయితే కౌలు భూస్వాములకు అధిక మొత్తంలో వచ్చేది. కౌలుదారులందరూ కూడా భూస్వామి దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడ్డమన్నటువంటిది జరిగిందండి. సో ఆధారపడి వారు ఎంత ఒప్పుకుంటే అంతకు వారు ఏమైనా కొంచెం తక్కువ ఇస్తే ఆ సంవత్సరం 1 బస్తా 2 బస్తాలో రైతుకు మిగిలేటువంటి పరిస్థితి కనబడేటువంటిదండి. ఇక ఫలితంగా చూసినట్లయితే పంట దిగుబడి కూడా తగ్గిపోయింది. రైతు కూడా పంట దిగును పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు, పంటలో దిగుబడి కూడా తగ్గిపోయిందండి. ఇది
ఇలా ఉంటే ఆర్థర్ యంగ్ అనేటువంటి ఒక ఆర్థికవేత్త ఉన్నారు. వారు ఈ పరిస్థితిని మీద వారి అభిప్రాయాన్ని తెలియజేశారండి. అంటే తెలంగాణలో ఉండేటువంటి జమీందారీ దోపిడీ విధానం మీద, కౌలు రైతులను ఏ విధంగా హింసిస్తున్నారు అన్నటువంటి అంశం మీద వారి అభిప్రాయాన్ని చెప్పారు. ఒక వ్యక్తికి బండనేలను అంటే నిస్సారమైనటువంటి భూమిని శాశ్వతంగా ఇస్తే, అంటే నేల జనరల్గా మట్టి ఉంటుంది, సారవంతమైనటువంటి మట్టిని దున్నితే పంట పండుతుంది. కానీ బండ నేల అంటే దున్నే కొద్దీ బండలు రాళ్ళు రప్పలే వస్తూ ఉంటాయి. అలాంటి నేలలో పెద్దగా పంట ఏమి పండించడు, లాభం ఏమి రాదు. అలా బండ నేలని అంటే నిస్సారమైనటువంటి భూమిని శాశ్వతంగా ఇస్తే రైతు కష్టపడి దాన్ని ఉద్యానవనంగా మార్చుతాడు. ఆ బండలన్నీ తీసి దాన్ని రైతు తనకు తెలిసిన వ్యవసాయమే కాబట్టి వాటిని ఎలాగో చూసి దాన్ని సస్యశ్యామలైనటువంటి భూమిగా పండించి ఉద్యానవనం అంటే మంచి పంటలు పండిస్తాడు. సో పూల తోటలతో సో బ్రహ్మాండంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ఆ మాట చెప్పారు. ఒకవేళ అతని సొంత భూమి కాకుండా మంది తోటను 9 సంవత్సరాల కౌలుకిస్తే సో దాన్ని ఏ విధంగా మార్చగలుగుతాడు అన్నటువంటి దాని గురించి చెప్తున్నాడు. అంటే రక్షణ శాశ్వతంగా ఉన్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది అన్నటువంటిది ఆథర్ యంగ్ అభిప్రాయం అండి. పై ఉదాహరణ ఎందుకు చెప్పాడు ఆథర్ యంగ్ అంటే, రక్షణ ఉన్నప్పుడే, శాశ్వత రక్షణ ఉన్నప్పుడే వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది, వ్యవసాయం ఉత్పత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే శాశ్వత రక్షణ లేదో వ్యవసాయ ఉత్పత్తి కుంటుపడుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రైతుకు శాశ్వత రక్షణ లేదు, కౌలుదారికి శాశ్వత రక్షణ లేదు. కాబట్టే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం క్షీణించింది. సో ఉత్పాదకత తగ్గింది. కారణం ఏం చెప్తున్నాడు? రైతుకు శాశ్వత రక్షణ లేకపోవడమే కారణంగా చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారయ్యా అంటే ఆథర్ యంగ్ అనేటువంటి ఆర్థికవేత్త చెప్తున్నారండి. ఇక నెక్స్ట్ టాపిక్ ఇందులో భూకేంద్రీకరణ. హైదరాబాద్ ప్రాంతంలో భూకేంద్రీకరణ గురించి మనం మాట్లాడదాం. సో దీని బిఫోర్ మీకు భూకేంద్రీకరణ అంటే ఏంటో తెలియాలంటే, భూమి కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే దాన్ని భూకేంద్రీకరణ అంటారు. అంటే ఎక్కువ భూమి తక్కువ మంది చేతుల్లో ఉండడాన్ని భూకేంద్రీకరణ అంటారు. అంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు, సో సమ్ ఎక్స్ అనేటువంటి వాడికి 100,000 ఎకరాలు ఉంటే భూకేంద్రీకరణ అంటారు. ఇక తెలంగాణ ప్రాంతంలో ఈ భూకేంద్రీకరణ అన్నటువంటిది చాలా ఎక్కువగా ఉండేటువంటిది. కొంతమంది జమీందారుల చేతుల్లోనే అత్యధిక భూమి ఉండేటువంటిది అన్నటువంటి అంశం మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, వరంగల్ వంటి ప్రాంతాల్లో చూసినట్లయితే పూర్తిగా 60 నుంచి 70 వరకు భూములన్నీ కూడా కేవలం 5 మంది జాగీర్దారులు, ఈనాముల చేతుల కిందనే ఉండేటువంటిదండి. సో వీటినన్నింటినీ చూసినట్లయితే ఎక్కువగా భూమి ఎవరి చేతిలో ఉండేదంటే జాగీర్దారులు, ఈనాందారుల చేతుల్లో ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే నల్గొండలో ఒక భూస్వామికి 1.5 లక్షల ఎకరాల భూమి ఉన్నట్లుగా ఆనాడే అది 1.5 అండి. సో నల్గొండ జిల్లాలో ఒక భూస్వామికి ఆనాడే 1.5 లాక్స్ ఎకరాలు, 1.5 లక్షల ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుందండి. ఖమ్మం జిల్లాలో ఒక భూస్వామికి 1,00,000 ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏంది ఇది లక్షల ఎకరాలు అంటే? నల్గొండలో చూస్తే 1.5 లక్షల ఎకరాలంట. ఖమ్మంలో చూసినట్లయితే ఒక భూస్వామికి 1,00,000 ఎకరాలంట. మరి ఉండే భూమి అంతా ఇలా కొద్దిమంది చేతిలోనే కేంద్రీకృతం అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్య రైతు ఎలా బతకాలి? కౌలు రైతు ఎలా బతకాలి? ఇక భూమి కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది కాబట్టి కమతాల గరిష్ట పరిమితి కూడా ఈ చట్టం అమలుపరచలేదు. గరిష్ట పరిమితి చట్టాన్ని అమలుపరిచి భూమిని సమానంగా పంచిపెట్టేటువంటి భూమి ఒకే వ్యక్తి వద్ద ఉంది కాబట్టి, ఒకే వ్యక్తి స్వాధీనంలో ఉంది కాబట్టి పెద్ద భూకమతగానే ఉంటుంది. సో గాడ్గిల్ వంటి వారు దీని గురించి చెప్తున్నారు. గాడ్గిల్ అనేటువంటి వారు కూడా డిఆర్ గాడ్గిల్, వీరు ఆర్థికవేత్త. సో గాడ్గిల్ ఫార్ములా అని కూడా మనం ఎకనామిక్స్లో చదువుతాం. సో ప్రణాళిక రూపకర్తనలో వీరి గురించి మీరు చదివింటారు. మరి గాడ్గిల్ గారు ఏమంటున్నారయ్యా అంటే,
భూమి ఒక్క వ్యక్తి చేతిలోనే ఒకే పెద్ద కమతగా ఉండకూడదు అన్నటువంటి సిద్ధాంతం గురించి ఆయన చెప్తున్నారు. అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని గాడ్గిల్ గారు అభిప్రాయపడ్డారు. భూ యజమాన్యంలో కేంద్రీకరణను తగ్గించి, అంటే ఒకరి దగ్గరే ఎక్కువ భూమి ఉండేటువంటి అంశాన్ని తగ్గించి, అనగా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ భూమిని లాక్కొని ఇతరులకు పంచడం. సో భూ యజమాన్యంలో కేంద్రీకరణను తగ్గించి గరిష్ట పరిమితిని నిర్ణయించి మిగులు భూమిని లేని వారికి, పేదలకు పంచేటువంటి అంశాలపై వాదోపవాదనలు జరగడం అన్నటువంటివి జరిగింది. ఇక్కడ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం, నల్గొండలో ఒక జమీందార్కేమో 1.5 లక్షల భూమి ఉందని, అదేవిధంగా ఖమ్మంలో ఒక జమీందార్కేమో 1,00,000 ఎకరాల భూమి, 1.5 లక్షలు 1,00,000 ఎకరాల భూమి, ఇలా భూమి కొందరి చేతిలోనే కేంద్రీకృతం అవ్వడం అన్నటువంటిది మంచి పద్ధతి కాదు అని, దీన్ని నివారించడం కొరకు భూ యజమాన్యం కేంద్రీకరణను తగ్గించి గరిష్ట పరిమితిని నిర్ణయించి మిగులు భూమిని భూమి లేనటువంటి పేదలకు పంచాలి అన్నటువంటి వాదనలు వచ్చాయి. మరి పంచాలి పంచకూడదు అన్నటువంటి వాదనల మీద ఏమంటారు దాన్ని, డిస్కషన్స్ జరిగాయి, వివాదాలు వచ్చాయండి. ఇక భూమిని పంచాలి అన్నటువంటి అనుకూల వాదనలు ఉన్నాయి, దానికి ప్రతికూల వాదనలు ఉన్నాయి. అంటే ప్రతికూల వాదనలు అంటే ఏంటి, భూమిని పంచకూడదు అన్నటువంటివి. ముందుగా భూమిని పంచాలి అంటే భూమి ఒకరి చేతిలోనే కేంద్రీకృతం అవ్వడం మంచిది కాదు, భూమిని లాక్కొని ఇతరులకు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి అంశానికి అనుకూలమైనటువంటి వాదనలను చూద్దాం. ఈ అనుకూలమైనటువంటి వాదనలు చూసినట్లయితే నెంబర్ 1, అసమానతలు తగ్గి సాంఘిక న్యాయాన్ని సాధించవచ్చును. అంటే భూమి అందరి దగ్గర ఉంటే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి, అందరికీ సమానంగా ఉంటే. సో సోషల్ జస్టిస్, సాంఘిక న్యాయం అనేటువంటిది జరుగుతుంది. భూమి లేనోడికి కూడా భూమి ఇవ్వడం వల్ల కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటిది అనుకూలమైనటువంటి వాదన. ఇక రెండోది చూస్తే శ్రమ సాంద్రత పద్ధతిని ఉపయోగించి వ్యవసాయ రంగంలో ఉద్యోగితను పెంచవచ్చును. భూమిని అందరికీ ఇస్తే వ్యవసాయంలో కూలీలుగా కాకుండా అందరి యజమానులుగా అయితే వ్యవసాయంలో శ్రమ సాంద్రత పద్ధతి వల్ల ఉద్యోగితను కూడా పెంచవచ్చు అన్నటువంటిది ఇంకొక అనుకూలమైనటువంటి వాదన. ఇక మూడోది చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా చేయవచ్చును. ఒకే వ్యక్తి కింద 1,00,000 ఎకరాల భూమి ఉంటే ఆయన సాగు చేయరు కాబట్టి ఎక్కువ మందికి భూమిని పంచిపెట్టడం వల్ల అందరు కష్టపడి మంచి ఫలసాయాన్ని, ఉత్పత్తిని అధికం చేయవచ్చును అంటారు. ఇక ఇదే అంశం మీద నెగిటివ్ అంటే ప్రతికూల వాదనలను చూసినట్లయితే గరిష్ట భూ పరిమితి విధించినంత మాత్రాన కావాల్సిన వారందరికీ భూమి లక్ష్యం కాకపోవచ్చును అంటారంటే ప్రభుత్వం గరిష్ట భూ పరిమితి నిర్ణయించి ప్రతి వ్యక్తికి ఇంతే భూమి ఉండాలన్నది నిర్ణయించినప్పటికీ దేశంలో, రాష్ట్రంలో ఉండేటువంటి జనాభాకంతా భూమిని పంచడం సాధ్యం కాదని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇక పెద్ద తరహా వ్యవసాయం చేసేటువంటి భూములను ముక్కలు చేసిన ఎడల ఉత్పత్తి తగ్గిపోవచ్చని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అంటే మరికొంతమంది ఏమన్నారంటే భూమి కమత ఎక్కువగా ఉంటే ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది, భూమిని అందరికీ పంచించడం వల్ల, పంచి ఇవ్వడం వల్ల కమతాలు తగ్గిపోతాయి, కమతాలు తగ్గిపోతే ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇక చూస్తే విక్రయం కారణంగా మిగులును తగ్గించవచ్చును అంటున్నారు. అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల భూమి మిగులు అన్నటువంటి దాన్ని తగ్గించవచ్చును. ఇక మిగులు భూమి పొందినటువంటి వారు నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి దానికి ప్రభుత్వం చెల్లించేటువంటి అదనపు భారం పడవచ్చు. అంటే ప్రభుత్వానికి అడిషనల్గా ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు భూమి లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు నష్టపరిహారం కింద ఎంతో కొంత భూమి డబ్బు చెల్లించాల్సి వస్తుంటుంది కాబట్టి అది ప్రభుత్వానికి భారం అవుతుంది అంటున్నారు. ఇక ఇతర ఆస్తుల పరిమితి విధించకుండా భూమికి మాత్రమే పరిమితి విధించడం సరికాదని కూడా కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు. అంటే రిమైనింగ్ ఆస్తులన్నిటికీ లేని పరిమితి భూమికే ఎందుకు వచ్చిందని కొంతమంది వాదించారండి. పేదలకు మిగులు భూముల్ని ఇచ్చుట వల్ల వారి వద్ద పెట్టుబడి కొరత ఉండడం వల్ల ఉత్పత్తి చేయకపోవచ్చని కొంతమంది భావించారు. అంటే పేదలకు మనం భూమి ఇచ్చినప్పటికీ భూమిని దుక్కి దున్నేటువంటి డబ్బు వారి దగ్గర ఉండదు కాబట్టి వారు సక్సెస్ కాదని కొంతమంది అన్నారు. మరికొంతమంది సో ఏమంటున్నారయ్యా అంటే కమతాల వల్ల భూమి పునఃపంపిణీ అన్నటువంటిది తక్కువ రకం భూములనే లభిస్తాయి కానీ సారవంతమైనటువంటి భూమిని ఎవరు ఇవ్వరు అన్నటువంటిది జరిగారు. ఇక ఒకసారి ఈ ఎపిసోడ్లో మనం పూర్తిగా ఏం చదివాం, ఏం చూసాం అన్నటువంటి దాన్ని కానీ మనం చూసినట్లయితే హైదరాబాద్ ప్రాంతంలో ఉండేటువంటి కౌలు విధానాల గురించి మనం చూస్తున్నాం. షెక్మీదార్, ఆసామీ షెక్మీదార్. ఈ షెక్మీదార్, ఆసామీ షెక్మీదార్కి సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం.
సో చట్టాలు ఏం చెప్తున్నాయని చూసాం. 12 సంవత్సరాలు భూమిని ఆధీనంలో ఉంచుకొని కౌలు చేస్తే వాటిని షెక్మిదార్ అంటారు. ఏ హక్కు లేనటువంటి వారిని ఆసామీ షెక్మిదార్ అంటున్నారు. ఇక చూసినట్లయితే దీనికోసం మనం భారూచా కమిటీ గురించి చూసాం. భారూచా కమిటీ ఏం చేసిందన్నటువంటి దాన్ని కూడా చూసాం. భారూచా రికమెండేషన్స్ చూసాం. 12 సంవత్సరాలు కాదండి, 6 సంవత్సరాలు భూమిని కౌలు చేస్తే ఆ రైతుకు సొంతం చేయొచ్చు అన్నటువంటి దాన్ని కూడా ఇచ్చాం. అయితే ఇక్కడ ఉండేటువంటి భూస్వాములు అందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోకపోవడం, భారూచా కమిటీ యొక్క ఇంప్లిమెంటేషన్స్ జరగకపోవడం అన్నటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. ఇక హైదరాబాద్ ప్రాంతంలో కౌలు 3 రకాలుగా చెల్లిస్తారని నేర్చుకున్నాం. ఒకటి బేతాయ్. బేతాయ్ అంటే పంటలో కొంత భాగాన్ని, అంటే పండినటువంటి పంటలో కొంత భాగాన్ని కౌలుగా చెల్లిస్తారు. అది మ్యాక్సిమం 40%గా ఉండేది, మినిమం 20%గా ఉండేది. సో గళ్ళామక్తా విధానం అంటే స్థిరంగా భూమిని ఇచ్చుకునేటువంటి వారు. ద్రవ్యరూప కౌలు, దీన్నే సర్ఫే కాజ్ అంటున్నారు. ఈ విధంగా మనం తెలంగాణలో ఉండేటువంటి భూ కేంద్రీకరణను చూసాం. ఇక దీని మీద అనుకూల వాదనలను ప్రతికూల వాదనలను చూసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు దీనికి సంబంధించి రాజకీయ కారణాలు అన్నటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.